నమస్తే, నేను మీ సుధాకర్ రావు. మన భారతదేశంలో అత్యధికంగా కోటలు కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. వాటిలో కొన్ని అత్యంత క్లిష్టమైన కోటలు. మన భారతదేశంలోని అతి ప్రమాదకరమైన కోటల్లో ఒకటి హరిహరగఢ్. ఈరోజు మనం నాసిక్ దగ్గరలోని హరిహరగఢ్ని ట్రెక్ చేయబోతున్నాం. ముందుగా నేను ఉండేది పూణే కాబట్టి నా ప్రయాణాన్ని పూణే నుంచి నాసిక్ మీదుగా హరిహరగఢ్కి చేరుకోబోతున్నాం. ఈ ప్రదేశం నాసిక్ నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రయంబకేశ్వర్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము పూణే నుంచి నాసిక్ చేరుకున్నాము. ముందుగా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని రాత్రి ఇక్కడే బస చేయడం జరిగింది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నుంచి హరిహరగఢ్ కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము ఉదయాన్నే మా ప్రయాణాన్ని మొదలుపెట్టి ముందుగా త్రయంబకేశ్వర దగ్గరలోని బ్రహ్మగిరి కొండల మీద ఉన్న గోదావరి నది యొక్క జన్మస్థలాన్ని దర్శించుకుని అక్కడి నుంచి హరిహరగఢ్కి ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇప్పుడు హరిహరగఢ్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఈ ప్రదేశం అటవీ శాఖ వారి అధీనంలో ఉండడం వల్ల మనకి ఎంట్రీ టోల్ ఉంటుంది. ప్రతి మనిషికి 20 రూపాయలు మరియు కారుకి 50 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. మీకు ఎదురుకుండా కనిపిస్తున్నది హరిహరగఢ్ మౌంటైన్స్. పార్కింగ్ ప్రదేశానికి చేరుకున్నాము. పార్కింగ్ ప్రదేశాన్ని నుంచి మనం ఆ శిఖరాగ్రానికి చేరుకోవడానికి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 12:30. ఎండ మాత్రం బాగా ఉంది. ఇది మార్చి నెల అయినప్పటికీ మా ప్రయాణాన్ని అయితే సాగించాము. సుమారు 2 గంటలు పట్టొచ్చని అంచనా. మార్గ మధ్యంలో ఇలా మనకి ఎక్కడికక్కడ హోర్డింగ్లు ఉంటాయి. మనం దారి తప్పిపోకుండా సరైన మార్గంలో ప్రయాణించడానికి ఈ విధంగా మనకి యారో మార్క్స్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సుమారు 1 కిలోమీటర్ వరకు ఇలా నార్మల్గా ఉంటుంది. తదనంతరం పూర్తిగా దట్టమైన ఇలా అడవి మార్గం గుండా మనం మెల్లమెల్లగా కొండని పైకి ఎక్కుతూ ఉంటాము. ఈ ప్రదేశంలో మనకి మార్గ మధ్యలో అయితే నిమ్మకాయ నీళ్ళు, మంచినీళ్ళ బాటిళ్ళు అమ్మే వాళ్ళు అయితే బాగానే దొరుకుతున్నారు మనకి. ప్రస్తుతం ఇది ఎండాకాలం మొదలైంది కాబట్టి, అది కాక మేము వెళ్ళింది వీకెండ్ కాదు కాబట్టి ఈ ప్రదేశం అంతా చాలా నిర్మానుషంగా ఉంది. ఏ విధమైన సెక్యూరిటీ ఇబ్బందులు అయితే ఉండవు, కానీ అంతగా సదుపాయాలు అయితే మాత్రం మనకి ఎక్కడ కనిపించలేదు. సుమారు 1.5 గంటల ప్రయాణం తర్వాత మాకు ప్రధాన కోట అనేది కనిపించసాగింది. మీకు చూస్తున్నారు కదా, దూరంగా కనిపిస్తుంది కదా కొండ. ఆ కొండ మొత్తం కోటకి చేరుకునే భాగం అన్నమాట. మనం సగం దూరం పైకి వచ్చాము. సముద్ర మట్టానికి సుమారు మనము 1120 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కోట శిఖరాగ్రం అనేది. మహారాష్ట్ర మొత్తం మీద సుమారు 150 వరకు కోటలు ఉన్నాయి. అందులో దాదాపు 140 పైగా కోటలు ఇలా అభివృద్ధికి దూరంగా ఉంటాయి. ఏ విధమైన అభివృద్ధి ఉండదు. కాకపోతే ఇక్కడ ప్రజలకున్న విశ్వాసము, భక్తి మరియు ఆసక్తి కారణంగా ఏ విధమైన సదుపాయాలు లేకపోయినా ప్రజలు మాత్రం వీక్షించడానికి అలా వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ కోటకి రావడానికి గల ప్రధాన కారణం ట్రెక్కింగ్. ఇది చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. భారతదేశం యొక్క చారిత్రాత్మక వైభవానికి, రాజులు మరియు రాజవంశాల యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేవి ఈ కోటలు. ఇలాంటి కోటల్ని పరిరక్షించడం భారతదేశం యొక్క ప్రధాన బాధ్యత కూడా. సుమారు 2 గంటల మా ప్రయాణాంతరం మేము హరిహరగఢ్ కోట యొక్క ప్రధాన ఎంట్రన్స్కి చేరుకున్నాం. ఇక్కడి నుంచి మెట్లు ఉంటాయి. అవి సుమారుగా 50 నుంచి 80 వరకు ఉండే మెట్లు. చాలా కష్టంగా ఉంటుంది. దట్టు నేను ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ప్రయాణం చేయడం ఇంకా కష్టంగా అనిపించింది. అందుకే ఈ వీడియోలో కూడా మీకు అంత క్లారిటీ అయితే ఉండదు. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏ విధమైన సేఫ్టీ ఫీచర్స్ అయితే మనకు ఉండదు. ఆ కాలంలో నిర్మించిన మెట్ల దగ్గర మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది. వాటిని పట్టుకుని ఎక్కాలి. కనీసం ప్రభుత్వం వారు ఈ మెట్లు ఎక్కడానికి ఒక గ్రిల్ని ఏర్పాటు చేస్తే మాత్రం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకవేళ పొరపాటున మనం జారి పడితే మాత్రం నేరుగా మనం కిందకి వెళ్ళిపోతాము. మనం కోట యొక్క ప్రధాన ద్వారాన్ని చేరుకున్నాము. ఇక్కడి నుంచి మనం ఒకసారి డ్రోన్ షాట్ తిలకిద్దాం. ఇదే ప్రదేశం మనం ఒకవేళ వానాకాలంలో వచ్చి ఉంటే ఈ ప్రదేశం అంతా పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. ప్రధాన ద్వారం నుంచి ముందుకు వచ్చిన అనంతరం ఇలా సన్నని మార్గం గుండా మనం ప్రయాణాన్ని సాగించాల్సి వస్తుంది. ఇక్కడ కూడా కనీసం ఏ విధమైన గ్రిల్స్ లేవు. చూడండి, రాను రాను ప్రయాణం మరింత కఠినంగా సాగుతుంది. ఇక్కడ నుంచి మీకు ఎదురుకుండా కనిపిస్తున్న పర్వత శిఖరాగ్రమే బ్రహ్మగిరి మౌంటైన్. అక్కడే గోదావరి నది యొక్క జన్మస్థలం. మనం పూర్తిగా పైకి చేరుకున్నాము. ఇక్కడ మనకు ఒక పెద్ద నీటి కుండం కనిపిస్తుంది. ఇది సైనికుల కోసం నిర్మించబడింది. సాధారణంగా కోటల్ని రాజులు మరియు రాజు కుటుంబీకులు నివసించడానికి, లేదా సైనిక అవసరాల కోసం, లేదా ప్రత్యర్థుల మీద ఒక నిఘా కోసం నిర్మిస్తుంటారు. ఈ కోటను నిర్మించడానికి గల ప్రధాన కారణం సైనికుల అవసరాల కోసం.
ఈ కోట చరిత్ర గురించి చెప్పుకోవాలంటే దీని 12వ శతాబ్దంలో మహారాష్ట్రను పరిపాలించిన యాదవ రాజుల చేత నిర్మించబడింది. తదనంతరం బహుమనీ సుల్తాన్ల చేతుల్లోకి, ఆ తర్వాత మరాఠాలకి, చివరిగా బ్రిటిష్ ఇండియా చేతుల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నా మరాఠీ స్నేహితుడు శివాజీ గురించి ప్రార్థన చేస్తాడు, మనందరం అది తిలకిద్దాం. प्रौढ प्रताप पुरंदर क्षत्रिय कुलावंतस सिंहासनाधीश्वर राजाधिराज महाराज श्रीमंत 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 छत्रपती शिवाजी महाराज की जय, छत्रपती संभाजी महाराज की जय. మహారాష్ట్రలో ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో శివాజీ అంటే ఎనలేని అభిమానం ఉంటుంది ఇక్కడ ప్రజలకి. ఒకసారి ఇదే ప్రదేశాన్ని వానాకాలంలో ఎలా ఉంటుందో మనం డ్రోన్ షాట్లో తిలకిద్దాము. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద టాస్క్ కోట ఎక్కడమే కాదు, కోటని దిగడం కూడా చాలా చాలా కష్టం. ఎప్పుడైనా మనకి ఎత్తైన ప్రదేశాలు ఎక్కుతున్నప్పుడు మనకి ఏ విధంగా అనిపించదు, కానీ దిగుతున్నప్పుడు మాత్రం చాలా క్లిష్టంగా ఉంటుంది. చూస్తున్నారు కదా మెట్లు అనేది ఎంత భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి మీకు క్లియర్గా మేము ఎంత పైకి ఎలా ఎక్కామో చూస్తారు కదా. మీకు మెట్లకి రెండు వైపులా హోల్స్ లా కనిపిస్తున్నాయి కదా, అదే పట్టుకోవడానికి గ్రిప్పు, వాటిని పట్టుకుని మనం పైకి ఎక్కుతాం అన్నమాట. ఇదండి హరిహరగడ యొక్క విశేషాలు. ఈ ట్రిప్పు మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.